మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు న్యాయం దక్కాలనే పోరాడిందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విడుదలపై స్పందించారు. 42% రిజర్వేషన్పై ఎవరు కూడా కేసులు వేయవద్దని కోరారు. చట్టపరంగా చర్యలు రాకుండా చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తూతూ మంత్రంగా జీవో జారీ చేసి చేతులు దులుపుకోకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారు, బీసీలకు విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గంపగుత్తగా మొత్తం బీసీ ఓట్లు తీసుకొని ఈరోజు గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసినాం మేము బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు జీవో ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. 42% రిజర్వేషన్ చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగం జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు చట్టసభలలో ఇచ్చిన జీవోను మేము స్థానిక సంస్థల జీవోను స్వాగతిస్తూ ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం. మొక్కుబడిగా జీవో ఇచ్చి చేతులు దులుపుకోవద్దు. ఈ జీవో ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత. 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము జీవో ఇచ్చినాం, చేతులు దులుపుకొస్తున్నాం. మీ సావు మీ సావాన్ని అంటే గిట్ట తెలంగాణ సమాజము బగ్గుమంటది, బీసీ సమాజము. దానికి సంపూర్ణంగా మూల్యం చెల్లించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతే. ఇప్పుడు ఇమ్మీడియట్గా జ్యుడిషియల్గా స్టార్ట్ చేయండి. మీరు ఎవరైనా కోర్టుకు పోవద్దని చెప్పి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఏ అగ్రవర్ణాలు కానీ ఏ వర్గాలు కూడా మాకు అందిన కాడ బుక్ అని మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకు పోకండి. ఒకవేళ కోర్టుకు పోయినడంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాని మీద చర్య తీసుకొని ఇంప్లీడ్ అయ్యి ఎట్టి పరిస్థితులంగా దీనికి స్టే రాకుండా చూసుకున్న బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అల్టిమేట్గా మేము ఒకటే చెప్తున్నాను, ఈ జీవో మీద మీరు స్టాండ్ కాండి, ఈ జీవో ఫెయిల్ కాకుండా చూసుకోండి. ఈ జీవో ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. 31 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాయి మాకు. 42% ఏదో మాకు ఏ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చో కేటాయించిన తర్వాత ఎన్నికలకు పోండి. 146 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, 12,700 బీసీ సర్పంచ్ ఉన్నారు. అవన్నిటి కూడా 42% మాకు కేటాయించి ఇది మీ బీసీలకు కేటాయించమని చెప్పిన తర్వాత ఎన్నికలకు పోండి. మా మున్సిపల్ కార్పొరేషన్లు 16 ఉన్నాయి, అందులో మా వాటా ఎంత? ఆ 42% ఏ కార్పొరేషన్ మాకు బీసీలకు కేటాయించమని చెప్పిన తర్వాతనే మీరు ఎన్నికల ప్రక్రియకి వెళ్ళండి. కానీ జీవో ఇచ్చినాం మీరు కొట్టుకసావంటే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్యాయం చేస్తే మేము సహించాం, కానీ అవమానం చేస్తే మాత్రం సహించము. ఈరోజు మాకు బీసీలు జీవో ఇచ్చి మళ్ళా వాపసు తీసుకున్న పరిస్థితి, కోర్టు పరంగా ఏదో చిక్కులు అని చెప్పేసి మీరు మళ్ళీ యథావిధంగా పాత తీసుకుపోతే మాత్రము మమ్మల్ని అవమానించగా భావిస్తాము. ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్ను స్థానిక సంస్థలు స్వాగతిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. తప్పించుకున్న పరిస్థితి చేయకండి. దయచేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి. డెఫినెట్గా మీరు ఈ జీవో ద్వారా ఎన్నికలు పోవాలి. 40% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే. కానీ మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారి ప్రశ్న అడుగుతున్నాం. 42% ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి 22 మాసాలు ఎందుకోసం నువ్వు కాలయాపన చేశావు? ముఖ్యమంత్రి కాగానే నువ్వు జీవో చేయొచ్చు కదా. అప్పుడు ఇదే ప్రభుత్వం అప్పుడే జీవించి ఎన్నికలు పోవచ్చు కదా. 22 నెలల్లో ఎందుకు కాలయాపన చేశావు? ఈ జీవో ఏదో అప్పుడే ఇస్తే అయిపోవు కదా. కానీ ఈరోజు జీవో ఇవ్వడం వలన రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసే బాధ్యత మీదే. అల్టిమేట్గా బీసీ సమాజం ఒకటే కోరుకుంటుంది, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాటా మేమెంతో మాకెంతో 42% వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు మరొకసారి రిమైండ్ చేస్తున్నాం. 5 రోజుల క్రితం మీరు ఢిల్లీ చిట్చాట్లో మీరు చెప్పారు, సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాతనే పోతాము అని చెప్పారు. మీరు
ఏం చేస్తారో చేయండి, కానీ మాకు మాత్రం 42% స్థానిక సంస్థలలో రిజర్వేట్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళమని చెప్తున్నాను. మీరు కూడా రేపు రాబోయే చిన్నంగా పరిశీలించి నోటిఫికేషన్ అట్లానే ఇచ్చుకుంటూ నోటిఫికేషన్లో స్టాండ్ అయ్యే విధంగా చర్య తీసుకోవాలని చెప్తుంటూ మరొక్కసారి తెలంగాణ సమాజం చేతులెచ్చి దండం పెట్టి చెప్తున్నాను, మా నోటి కాడున్న బుక్కను మీరు తీసుకోకండి, ఎవరు కోర్టుకోకండి, కోర్టుకోయి మా మీద ఇబ్బంది పెట్టకండి, కోర్టుకు పోతే కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటే కూడా మీరు వారి గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బతుకమ్మ చీరల గురించి